చూడండి ఫ్రెండ్స్, కొంచెం అయితే మనం వేడి నీళ్ళలో వేసుకొని తీసేయాలి, ఏమన్నా పురుగులు ఉంటే పోతాయి. చూడండి ఫ్రెండ్స్, దాంట్లోనే తగినంత సాల్ట్ వేసుకుందాము. సాల్ట్, కొంచెం కారం వేసుకుందాము, కొంచెం ఓమా కూడా వేసుకుందాము. ఇదిగోండి ఓమా. కొంచెం జీలకర్ర కూడా వేసుకుందాము. ఇదిగోండి జీలకర్ర. చిటికెడు పసుపు, అలాగే సోడా కూడా వేసుకుందాము. కొంచెం కొంచెం వేస్తున్నాను చూడండి. 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ అయితే వేస్తున్నాను చూడండి. 1 స్పూన్ వేసేసాను ఆల్రెడీ. మనము శనగపిండి అయితే తీసుకున్నాను చూడండి. దీంట్లో వేసి మనం మంచిగా కలిపేసుకుందాము. చూడండి, ఇలా కలుపుకున్నాం కదా, అందులోనే కొంచెం ధనియాల పొడి కూడా వేసుకుంటున్నాం చూడండి. పకోడీని మొత్తం ఆయిల్లో ఇలా వేసుకోవాలి. ఇదిగోండి, ఇలా వేసుకోవాలి. వేసుకొని మనం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి కదండి. తీసేసుకుందాం. ఫ్రెండ్స్, అన్నీ ఇలా చేసుకున్నాం కదా, బాగుంటుంది టేస్ట్. మీరు కూడా ట్రై చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్.